అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ దివ్య, ఈఎన్టీ సర్జన్ ఇన్ సంఖ్య హాస్పిటల్స్. మీలో ఎవరికైనా చెవుకు సంబంధించి చెవు నొప్పి కానీ, చెవు నుంచి చీము కారడం, వినికిడికి సంబంధించిన ఇబ్బందులు ఏమన్నా ఉన్నా, అలాగే వర్టిగో అంటే తల తిరగడం, నుంచోంటే తూలిపోతున్నట్టు అనిపించడం, ఇటువంటి సమస్యలున్నా, అలాగే చెవులో హోరు రావడం, టింటస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, అండ్ ముక్కుకు సంబంధించి ముక్కుదూలం వంకర, ముక్కు ద్వారా గాలి తీసుకోవడానికి ఇబ్బంది ఉండడం, తుమ్ములు ఎక్కువగా రావడం, ఎలర్జీ ప్రాబ్లం ఉండడం, సైనసైటిస్ ప్రాబ్లము, హెడేక్ ఉండడం, ముక్కుల్లో కాయల్లాగా అంటే పాలిప్స్లా ఉన్న ఏదైనా ట్యూమర్స్ ఉన్నా సరే, అండ్ అలాగే యాక్సిడెంట్స్ అయినప్పుడు ముక్కుకు సంబంధించి ఫ్రాక్చర్స్ ఏమన్నా అయినా, లేదంటే ముక్కు నుంచి రక్తం కారడం లాంటి సమస్యలు, అండ్ అలాగే గొంతుకు సంబంధించి గొంతు నొప్పి అండ్ మింగడానికి ఇబ్బందిగా ఉండడం, వాయిస్లో చేంజెస్ రావడం, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది, అలాగే ఓకల్ కార్డ్స్ దగ్గర ఉన్న గ్రోత్స్లా ఉన్నా సరే, అండ్ నోటిలో మనకి పుండుల్లా రావడం, అల్సర్స్లా రావడం, నోరంతా మంటగా ఉండడం, నాలుకకి సంబంధించిన ఏదైనా ఇబ్బందులు ఉన్నా, నోట్లో ఏదన్నా కండలాగా పెరిగిన, అండ్ అలాగే థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్, ఇక్కడ గవద బిళ్ళల్లాగా ఇక్కడ స్వెల్లింగ్ రావడం, పెరోటిడ్ గ్లాండ్ స్వెల్లింగ్స్, లేదంటే ఏదైనా సెలవరీ గ్లాండ్ స్వెల్లింగ్స్, ఎటువంటి ఇబ్బందులు ఉన్న ముక్కుకు సంబంధించి, చెవు, గొంతుకు సంబంధించి మీరు మమ్మల్ని సంఖ్య హాస్పిటల్స్లో సంప్రదించవచ్చు. ఇక్కడ ఓపీడీ సర్వీసెస్లో మేము వ్యాక్స్ రిమూవల్ అంటే చెవులో గులుము ఏర్పడితే దాన్ని రిమూవ్ చేయడం, ఇయర్ డిశ్చార్జ్ ఉంటే ఇయర్ క్లీనింగ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఒకవేళ ఆడవాళ్ళలో ఈ ఇయర్ లోబ్యూల్ అనేది సాగిపోయినట్టయితే దాన్ని రిపేర్ చేయడం జరుగుతుంది ఓపీడీలోనే. అండ్ నోస్కి సంబంధించి, థ్రోట్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఎండోస్కోపీస్ అంటే డయాగ్నోస్టిక్ నైజల్ ఎండోస్కోపీ, వీడియో లారింజోస్కోపీ కూడా మనకి ఓపీడీలో అవైలబుల్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి టినిటస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదంటే సడన్గా హియరింగ్ లాస్ అయితే ఇంట్రాటింపానిక్ ఇంజెక్షన్స్ అనేవి ఇక్కడ చేస్తాము. అండ్ ఒకవేళ మీకు కనుక ఎలర్జిక్ రైనైటిస్ అంటే నోస్కి సంబంధించిన ఎలర్జీ ఉన్నా, ఆర్ ఫుడ్ ఎలర్జీ కానీ, స్కిన్ ఎలర్జీ కానీ, ఎటువంటి ఎలర్జిక్ కండిషన్స్ ఉన్నా కూడా ఎలర్జిక్ స్కిన్ ప్రిక్ టెస్ట్ అనేది కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. అండ్ అలాగే ఒకవేళ మీకు ఏదైనా సర్జరీ అవసరం పడితే అంటే చెవుకు సంబంధించి టెంపనోప్లాస్టీ కానీ, హీరింగ్ లాస్ లాంటి కండిషన్స్లో, ఆటోస్క్లిరోసిస్ లాంటి కండిషన్స్లో స్టేపిస్ సర్జరీ, అండ్ అలాగే ముక్కుకు సంబంధించి ముక్కుదూలం వంకని కరెక్ట్ చేయడానికి సెప్టోప్లాస్టీ సర్జరీ, అండ్ ముక్కులో కండ పెరిగితే టర్బినోప్లాస్టీ సర్జరీ, అండ్ అలాగే సైనసైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అనేది కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. హాస్పిటల్లో లేటెస్ట్ మైక్రోస్కోప్స్ అండ్ కెమెరాస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఫైన్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఒకవేళ థ్రోట్కి సంబంధించి ఓకల్ నాడ్యూల్స్ ఏమన్నా ఉంటే మైక్రోస్కోపిక్ లారింజోస్కోప్ సర్జరీస్ అనేది కూడా మనం చేయడం జరుగుతుంది. అండ్ చిన్నపిల్లల్లో వచ్చే టాన్సిలైటిస్ లాంటి కండిషన్స్, ఎడినాయిడ్స్ అంటే ముక్కు ద్వారా గాలి తీసుకోలేక నోటి నుంచి గాలి తీసుకున్నట్టయితే వాళ్ళకి ఎడినాయిడ్ ప్రాబ్లం ఉన్నట్టయితే ఎడినాయిడ్ సర్జరీస్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈ ఎడినాయిడ్ అండ్ టాన్సిల్ సర్జరీస్ అనేవి కూడా మన లేటెస్ట్ టెక్నాలజీస్ అంటే కోబ్లేషన్, డిబ్రైడర్ లాంటి వాటితో మినిమల్ బ్లడ్ లాస్, చాలా తక్కువ బ్లడ్ లాస్ అండ్ ఆల్మోస్ట్ పెయిన్లెస్ సర్జరీస్ అనేవి కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే థ్రోట్కి సంబంధించి మనకి థైరాయిడ్ సర్జరీస్ కానీ, పెరోటిడ్ సర్జరీస్ ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. సో మీకు ఎటువంటి ఇయర్, నోస్ అండ్ థ్రోట్ అంటే ముక్కు, చెవు, గొంతుకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు. బెస్ట్ అండ్ అఫోర్డబుల్ ట్రీట్మెంట్ని మీరు పొందవచ్చు. థ్యాంక్ యూ.